నన్ను మేకలా బలిచ్చారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి వల్లే నాకు మానసిక హింస. ఎవరెవరి వల్ల? మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి వల్లే నాకు మానసిక హింస. పార్టీ ఫిరాయించి వచ్చినోడికి ప్రాధాన్యత ఇస్తారా? మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా? మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరి ఏ సందర్భంలో పోయిండో తెలియదు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి, ఎస్సీ ఎస్టీ మన వెల్ఫేర్ మినిస్టరు, ఆయన ఇంటికి పోయినట్టున్నారు. ఆడ ఇంటికి పోగానే జీవన్ రెడ్డి గారు ఒక శాల్వా కప్పిండు. ఇక మంత్రి గారిని గట్టిగా వేసుకున్నాడు. అంటే మంత్రిని వేసుకోవడం కాదు, ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో? మేమేమైనా కాపలాదారులమా? ఇది మా పార్టీ, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, ఎవడో వచ్చి పెత్తనం చేస్తే ఎట్లా అన్నది ఆయన ఆవేదన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆవేదన? ఎక్కడి నుంచి? ఇప్పుడు శ్రీధర్ బాబు పార్టీలోకి తీసుకోలే కదా సంజయ్ కుమార్ని. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అది, పార్టీ తీసుకున్న నిర్ణయం అది. ఎవరిని? డాక్టర్ సంజయ్ కుమార్. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. జనరల్గా ఎట్లుంటుంది, వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి అవతల పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఆయన టీం ఆయన తెచ్చుకుంటాడు. ఇది జనరల్గా జరిగేదే కదా. అదే జరిగింది. అది జరగడం వల్ల ఏమైంది? ఆల్రెడీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి గారు, ఆయన జగిత్యాలనే ఉంటాడు. ఆయన హైదరాబాద్కి తక్కువనే. సో ఆయన నడవకుండా అయిపోయింది. ఇప్పుడు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్నే వింటారు. పార్టీ ఆయనకే సపోర్ట్గా ఉంది, ముఖ్యమంత్రి ఆయనకే సపోర్ట్గా ఉన్నాడు. జీవన్ రెడ్డిని పట్టించుకోవట్లేదు, ఈయన మాట వినట్లేదు. ఇప్పుడు ఆయనకి జనరల్గానే కోపం వస్తుంది కదా, రాకుండా ఎట్లుంటుంది? కానీ పార్టీ మరి అసలు పార్టీ ఫిరాయించి తీసుకోవడం అన్నదే పెద్ద తప్పు. ఇప్పుడు ఈడ అదే పరిస్థితున్నది. జగిత్యాలలో పటాన్చెరు నియోజకవర్గంలో సేమ్ అదే పరిస్థితున్నది. ఇంకా ఏ నియోజకవర్గాల్లో? గద్వాల నియోజకవర్గంలో అదే పరిస్థితుంది. సరితా తిరుపతయ్య వర్సెస్ ఆయన కృష్ణమోహన్ రెడ్డి. ఆయన పార్టీ మారలేదంటాడు, అదే పార్టీలు తిరుగుతుంటాడు. కాంగ్రెస్ నాయకులతో తిరుగుతుంటాడు. ఇంకా ఒకటి రెండు వాటిలో సైలెంట్గా ఉంది తప్ప మిగతా అక్కడ అన్ని ప్లేసెస్లో సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రేపు ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ దానం నాగేందర్ రిజైన్ చేస్తే మరి దానం నాగేందర్కి టికెట్ వస్తుందా? అక్కడ విజయారెడ్డి లైన్లో ఉన్నది. ఆమె ఖచ్చితంగా పోటీ చేస్తుంది. సో మొత్తం పెంట చేసి పెట్టుకుంది పార్టీ. ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి కూడా అదే క్వశ్చన్, అసలు నేను ఎందుకున్నా, ఈ పార్టీ ఎవరిది పెత్తనం అని అడుగుతున్నాడు ఆయన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనను మేకలా బలిచ్చారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను మానసిక క్షోభకు గురి కావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమారే కారణమని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదని, పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తున్నారని పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి పెద్ద మనిషి కాల్ చేద్దాం. జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్. ఫోన్ కలుస్తలేదుగా. రఘు గారు రాజగోపాల్ రెడ్డి గారిని మద్యపానం మీద పాదయాత్ర చేయమనండి. హలో జీవన్ రెడ్డి గారు, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు, మన తొలి వెలుగు. అరే మీరు లైవ్ లో ఉండి మీకు ఫోన్ చేసిన నేను. సరే ఏంది, ఏమైంది నిన్న గొడవ అంతా? మొత్తం పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా, మీ ఆవేదన ఎవరు పట్టి? నాకు ఇప్పుడు వాస్తవం ఏదైతున్నదో నా అసంతృప్తి, నా ఆవేదన వ్యక్తం చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి ఏది ఇస్తుందో ఆయన మీద కూడా బాధ్యత ఉంటది. మరి ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ఏదైతున్నదో మొదటికెళ్ళి పనిచేసిన పార్టీ కార్యకర్తలను పార్టీని ఇగ్నోర్ చేసి ఓడెవడో నడవతల కూడా ఎవడో వచ్చిందని చెప్పని పార్టీకి సంబంధం లేను, సభ్యత్వం లేను అని పదవులను అంటగట్టుకుంటూ పోతుంటే మరి ఇన్న కాలం సేవ చేసి పరిస్థితి అనేది మా ఆవేదన. మీరు ఇప్పటికే 2-3 సార్లు మీరు మాట్లాడినట్టున్నారు ఇట్లనే, కానీ ఏం సార్ట్అవుట్ అయితలేదా ఇష్యూ? అంటే ఇవాళ పేపర్లలో ఏం రాసిరంటే, దిశ పేపర్లో రాశారు, శ్రీధర్ బాబు ఈ లక్ష్మణ్ కుమార్ ఇద్దరితో సమస్య వచ్చిందని రాసినట్టుగా ఈ పేపర్లలో ఉన్నది. అట్లా కాదు, అప్పుడు నన్ను కేసీ వేణుగోపాల్ తీసుకుపోయిన కదా. ఓకే, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను చెప్పి అనుకున్నప్పుడు నన్ను కన్సల్ట్ చేసి శ్రీధర్ బాబు అడ్లూరి ఉద్దేశం కేసీ వేణుగోపాల్ గారు కూడా ఏదైతుందో నన్ను అట్లా ఉండదు,
సరే ఏదో పరిస్థితులను కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. బట్ యూ విల్ నాట్ ఇగ్నోర్డ్. ఇది గౌరవం కాపాడతాము. పార్టీలో మొదటి పనిచేసి ఉన్న స్థానాలు అన్ని వాళ్ళకి కోల్పోయి వాళ్ళ అన్నిగా సీనియర్ కార్యకర్త గుర్తింపుతో అది మొత్తం చెప్పేసి అదేమంటా వాళ్ళు కూడా అదే చెప్పి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఇక్కడ, ఇప్పుడు ఆయనని పార్టీలోకి తీసుకున్నారు, కండువా కప్పిరు. సరే ఆయన ఇది దేవుని కండువనో లేకపోతే జాతీయ జెండా కండువనో ఏదో ఒకటి చెప్తున్నాడు, నా ఇంటర్వ్యూలోనే చెప్పిండు ఆయన. ఇప్పుడు ఆయనని మళ్ళీ వెనక్కి పంపిస్తే పార్టీ డ్యామేజ్ అయితట్టున్నది. ఇప్పుడు మిమ్మల్ని మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏందని మీరు అనుకుంటున్నారు? సొల్యూషన్ ఎట్లా సొల్యూషన్ దొరుకుతుంది? ఇప్పుడు నేను అనుకోవడం కాదు. ఇప్పుడు పార్టీ సుప్రీం పార్టీ కార్యకర్తలను దశాబ్దాల తరబడి పార్టీ నిలబెట్టుకున్నాం మేము, పార్టీని నిలబెట్టిన మేము. మరి అటువంటి మనము పార్టీని కార్యకర్తలను ఇప్పుడు చేయలేం కదా. పార్టీ అంతా ఇంటాక్ట్ ఉన్నాం. ఆయనకి ఏదైనా ఇది డెవలప్మెంట్ పరంగా అవకాశాలు ఇచ్చేది, అభివృద్ధి పరంగా అవును ఆయన సలహాలు సూచనకు గౌరవం ఇవ్వండి. పార్టీ సంథింగ్ డిఫరెంట్ కదా. అదే రైట్ అన్న, థ్యాంక్ యూ, కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇది జీవన్ రెడ్డి గారి ఆవేదన. అయితే ఆయన కొన్ని వీడియోల్లో ఆయన మాట్లాడింది లక్ష్మణ్ కుమార్ ముందు. మీరు కావాలని కోరుకున్నాం, మేము మీరు పార్టీ నైతిక నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీ నైతిక నిలబెట్టారు. సరే మా అదృష్టం కలిసి రాలేదు, కానీ ఏదైతే 5 ఏళ్ళు కలిసి ఉన్నా దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వంశధారం ఇవ్వడానికి చెప్పట్టుండే. మీరు చర్చగా మీరు కొడుతున్నా మేము కొడుతాం, ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పండి. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి మరి ఏదైనా ప్రోటోకాల్ ఏదైనా పదవో ఇంకోదో ఇచ్చి సెటరేట్ చేసే ప్రయత్నం అన్న జరగాలి కదా. కనీసం కూర్చోబెట్టన్నా మాట్లాడాలి కదా, ఏంది పెద్ద మనిషి ఏంది పరిస్థితి అని. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ కదా పార్టీలో. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా. మరి ఏం ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకొని ఏదైతుందో వీళ్ళు మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెద్ద అని చెప్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బీచ్ నుంచి వెళ్ళి అన్నం పంపిస్తే షాద్నగర్ నడిచిన. అభివృద్ధి మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ ఓటు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ప్రేమిత అని చెప్తే నేను పని చేస్తా అని చెప్పని మీరు కూడా పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. ఇది అంతా ఇక పాప ఆయన ఆవేదన అంతా కక్కిండు. కాదన్నా ఇప్పుడు ఏమన్నా సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది ఎక్కడ జట్కా కుట్టు సిగ్గుపోతుంది లేదు. అదే చేయండి, జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు. అలా ఎందుకు సార్? మమ్మల్ని హలాల్ చేస్తున్నారు అంటున్నాడు, అంటే ఏకంగా కోసిపడేస్తున్నారు మమ్మల్ని అంటున్నాడు పెద్ద మనిషి. ఇంత ఆవేదన అది న్యాచురల్గానే వస్తుంది పాపం. ఇవన్నీ వీడియోలన్నీ అవే. ఆయన ఎవరు అని అడిగినాడు, ఆయన కాంగ్రెస్ లాదని స్పీకర్కే ఆయన కాంగ్రెస్ లాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి నేను అన్నా మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చిందా ఆయన వాడుకోదు, కానీ ఇప్పుడు మా మీద రుద్దకుండా చెప్పారు. ఇక మంత్రిని ఏం చెప్పమంటావు ఆయన పాపం నిలబడి ఇంటుండు మొత్తం. ఇక మళ్ళీ వినకపోయి మళ్ళీ బయటికి పోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.